ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఓదార్పు అంటే ఏంది అని నెత్తి బద్దలు కొట్టుకుంటున్నారండి. చంపినోడిని ఓదారిస్తే ఓదార్ప, చచ్చిపోయినోడిని ఓదారిస్తే ఓదార్ప అనేది అర్థం కాకుండా ఉన్నది. అలా చేశారు మన రాష్ట్రానికి రాజకీయ నాయకులు. మొత్తానికి సీదిరి అప్పలరాజు కేసు విషయంలో ఓదార్పు అంటే బాధితులకు మేమున్నామనే భరోసా. అయితే ఇప్పుడు ఈ ఓదార్పుకి అర్థమే మారిపోయిందండి. ఆ మార్చే పనిలో పడింది మన వైసీపీ ప్రభుత్వం. పలాస వైసీపీ మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ ఓదారుస్తుంది. ఒకడు పోతే ఒకడు, గంటకి ఒక మంత్రి వస్తాడు ఓదారుస్తాడు, ఇంకొకడు వస్తాడు ఓదారుస్తాడు. మొత్తానికి అబ్బా కొడుకులు ఇద్దరు దగ్గర జైలు వేసినా కూడా ఇంకా వాళ్ళ కుటుంబాన్ని ఓదారుస్తూనే ఉండరు. మొత్తానికి ఏందో తిక్కగా ఆ గ్రామంలో ప్రజలు కూడా ఓదారుస్తూనే ఉండరు వాళ్ళని. మొత్తానికి బాధిత కుటుంబానికి కాకుండా నిందితుల కుటుంబానికి ఓదార్పు దక్కింది. సీదిరి కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోతే, నిరుపేద కుటుంబం అండే వాళ్ళది పెద్దను కోల్పోతే ఆ బాధిత కుటుంబం పరామర్శించాల్సింది రాజకీయ నాయకులంట. ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సింది, వారికి న్యాయం చేయాల్సింది పోనిచ్చి అందరూ రాజకీయ నాయకులు ఇంటికి పోయి అరే కష్టపడి చంపాడే అన్నట్టుగా ఓదారుస్తున్నారండి. మొత్తానికి న్యాయం కోసం పోరాడాల్సిన నేతలు ఆశ్చర్యంగా ఆ కుటుంబాన్ని తీరని విషాదాన్ని నింపిన సీదిరి కుటుంబాన్ని పరామర్శించి అన్యాయం చేస్తున్నారండి. భవిష్యత్తులో ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు బుద్ధి రావాల్సి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని ఆదరించినందుకు. దీంతో వైసీపీ ఓదార్పుకు అర్థం మార్చే పనిలో పడిందని చెప్పేసి 3-4 రోజుల నుంచి తెలుగు ప్రజలు తలకాయ బాదుకుంటున్నారు. పరామర్శ అంటే బాధపడేవాడు, ఆ పరామర్శ అనే అర్థానికే మార్చే బాధ్యత తీసుకుంది వైసీపీ సోషల్ మీడియా. ముఖ్యంగా మొన్న సాయి కృష్ణ విషయంలో కూడా విజయవాడకు సంబంధించి వాడు రౌడీ షీటర్ అయితే వాడు చిన్న పిల్లాడు తెలియక తప్పులు చేస్తాడని చెప్పి సాయి కృష్ణ చీకటి కోణాన్ని సమర్థించినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాయుడు కొడుకును కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఇలాంటి కప్పిపుచ్చి రాష్ట్రమంతా రౌడీ షీటర్ని గంజాయి బ్యాచ్ని తయారు చేస్తాడో ఏం పోడో. సాయికృష్ణ లాకప్ డెత్ పట్ల అధికారులను నిందించి సాయికృష్ణ కుటుంబాన్ని మద్దతు పలికి కుల రాజకీయాలు నడిపిన వైసీపీ ఇప్పుడు అదే సీదిరి తనయుని విషయానికి వచ్చినప్పటికీ హిట్ అండ్ రన్ కేసులో మరణించిన కుటుంబాన్ని కాకుండా ప్రాణాలు తీసిన కుటుంబానికి మద్దతు కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కని ఎరగని విచిత్రం. వైసీపీ దృష్టిలో చట్టం పార్టీని బట్టి, న్యాయం వ్యక్తిని బట్టి, ధర్మం పరిస్థితిని బట్టి మారిపోతుందని చెప్తున్నారు. సీదిరి విషయంలో వైసీపీ ఎన్ని ఓదార్పు రాజకీయాలు చేసినా చివరికి చట్టం ఏమో తన పని తాను చేసుకుపోతామలా కూటమి ప్రభుత్వం అదే నిరూపించింది. సీదిరి తన కొడుకుని తప్పించే ప్రయత్నం చేశాడు అనే ఆరోపణలతో A3గా ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నిన్న బుధవారం సాయంత్రం కాశీబొగ్గులో తన నివాసంలో సీదిరిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు న్యాయస్థానం ముందు హాజరుపరిస్తే దానికి పలాస కోర్టు 14 రోజులు రిమాండ్ చేసింది. వాళ్ళ భార్య కూడా విచిత్రంగా మాట్లాడుతున్నదండి. ఏమాత్రం వీళ్ళకి కుటుంబం మొత్తానికి పార్టీ మొత్తానికి దయాదాక్షిణాలు లేవండి. చచ్చిపోతే ఎవడైనా గవర్నమెంట్ 10 లక్షలు కాంప్రమైజ్ చేయాలి, అంతేగాని మా మొగుడికి హై ప్రొఫైలు మంత్రిగా చేశాడు, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి కేసు ఇదే విధంగా నా చేసేది అని చెప్పేసి ఎద్దేవా చేస్తుంది మీడియా ముఖంగా అందరం చూసాం. మరి ఈ విషయంలో తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.